ఉండగా ఇక్కడ డిజిటలైజేషన్ పనులు 60% కూడా దాటలేదు. దీంతో రాష్ట్రంలోనే హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ తరుణంలో ఎన్యుమరేషన్ పూర్తి వివరాలను సీఈఓ త్వరలోనే ఈసీఐకి పంపనున్నారు. ఈసీఐ ఆమోదం లభించిన తరువాత నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు అధికారికంగా వెల్లడి కాబోతూ ఉన్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ ముల్లా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే సర్ ప్రక్రియలో మరి చాలా మంది ఓటర్ల పేర్లు అయితే గల్లంతాయి అన్నట్టు మీడియాలో మరి సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిన తర్వాత మరి 73.95 లక్షల మంది కూడా ఆ ఫారాలు ఎవరు కూడా సబ్మిట్ చేయలేనట్టు తెలుస్తోంది. సార్ మొదలు పెట్టినప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448గా ఉండగా ఇప్పటి వరకు వివరాలు అందిన ఓటర్ల సంఖ్య మాత్రం 2,64,30,494 మాత్రమే మరి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సార్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య మరి 73,95,000 తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. సో యూపీ, తమిళనాడు తర్వాత తెలంగాణలోనే ఇది హైయెస్ట్ ఓటర్ల తగ్గింపుగా కూడా చూస్తున్నారు. సో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కు ఇవాళనే లాస్ట్ డేట్ కావడంతో మొత్తానికి 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకటించనున్న ఎన్నికల సంఘం. సో క్లెయిము, ఐబంతరాల స్వీకరణలకు 4 రోజుల సమయం అయితే ఉంది. ఈ సమయంలో మళ్ళీ ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సో మొత్తానికి మరి ఒకవైపు ఎన్యుమరేషన్ ఫారాలు 99% పంపిణీ చేశామని చెప్తున్న నేపథ్యంలో సో దాంట్లో 73 లక్షల ఓట్లు, సుమారు 74 లక్షల ఓట్లు కూడా మరి కొంత ఈ గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సర్ మొదలు పెట్టినప్పుడు ఉన్న సంఖ్యకు చూసుకుంటే ఇప్పటి వరకు మరి సర్ ప్రక్రియలో నమోదు చేసుకున్న ఓటర్లకు సుమారు 74 లక్షల ఓటర్లు తగ్గడం చూడొచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో యూపీ, తమిళనాడు తర్వాత తెలంగాణ మరి 3వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపైన మరి ఇక
ఇప్పటి వరకైతే ఈ రోజు 6 గంటల వరకు అయితే ఈ సర్ప్రక్రియ ముగిసిపోయింది. సో దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అదే క్రమంలో సర్ప్రక్రియ మరి విషయంలో చాలా మంది ఓటర్ల గల్లంతవడం కావచ్చు, అదే క్రమంలో మరి కొంత అవగాహన లేకపోవడం కూడా జరిగిందని తెలుస్తుంది. సో కొన్ని చోట్ల మరి ఎవరైతే బిఎల్ఓలు కానీ బిఎల్ఓలను కూడా కొన్ని ప్రాంతాలకు అనుమతించలేదని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు చాలా మంది మాకు ఎన్యుమరేషన్ పారాలు కూడా అందలేదని ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో సర్ప్రక్రియ అయితే కొనసాగింది. ఆ సర్ప్రక్రియ నేటితో పూర్తయిపోయిన నేపథ్యంలో సో మరి మిగిలిన ఓటర్లు ఎలా నమోదు చేసుకోవాలనే దానిపై మరి సర్ప్రక్రియలో అవకాశం కల్పిస్తారా, దీనికోసం మళ్ళీ ఏమైనా కొత్త ప్రక్రియ చేపడతారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.